నమస్తే అన్న. నమస్తే అందరికి. స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి కదా, సో గవర్నమెంట్ బెస్టా ప్రైవేట్ స్కూల్స్ బెస్టా? గవర్నమెంటే ఎప్పుడు కూడా బెస్ట్. ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే మన రాజ్యాంగాన్ని రచించారు. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్దాం, 3 times ఆంధ్ర సీఎం. ఆయన గవర్నమెంట్ స్కూల్ని బాగా డెవలప్ చేశారు. పిల్లలకి ఉచితంగా బట్టలు ఇవ్వడం కానీ, ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానీ, అలాగే మధ్యాహ్న భోజన పథకం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పెట్టే స్థితిలో లేరు. ఎందుకంటే బస్ ఫీజే సంవత్సరానికి 50,000 తీసుకుంటున్నారు, స్కూల్ ఫీజు 1,00,000-2 లక్షలు తీసుకుంటున్నారు. సో చాలా కష్టం. సో గవర్నమెంట్ సర్వీస్ మళ్ళీ రావాలి, ప్రతి ఒక్క గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ రావాలి, గవర్నమెంట్ హై స్కూల్ రావాలి, గవర్నమెంట్ కాలేజ్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మూతపడిపోతున్నాయి కదా, లైక్ అందరూ ప్రైవేట్ అని వెళ్ళిపోతున్నారు. సో ఇది దేని వల్ల అనుకోవచ్చు? ఆంధ్రాలో బాగా డెవలప్ చేస్తున్నారండి గవర్నమెంట్ స్కూల్స్. నారా చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ బోర్డులని, కంప్యూటర్స్ అని అన్నీ తెస్తున్నారు. త్వరలో ఏసీ క్లాసులు కూడా తీసుకొస్తామంటున్నారు. ఆంధ్రాలో అయితే మంచిగా డెవలప్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్. వేరే ఒక సిస్టమ్ కూడా తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లోనో గవర్నమెంట్ కాలేజీల్లోనూ చదవాలనే రూల్ తీసుకురావాలి. గవర్నమెంట్ స్కూల్ ఆల్వేస్ బెస్ట్ అండి. ప్రైవేట్ స్కూల్ అంటే, ప్రైవేట్ స్కూల్ ద్వారా ఎంతో మంది, కార్పొరేట్ స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి, ఫీజులు కట్టలేక ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు, తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు పిల్లలు చదివించుకోలేక. సో గవర్నమెంట్ స్కూల్స్కే నా ఓటు. థ్యాంక్ యూ.